తోటి ఎప్పుడైతే అంటగాగుతున్నాడో అప్పటి నుంచి ఆయన క్రెడిబిలిటీ పోయింది, ఎవరు నమ్మతలేరు. సరే అండి, పోలీసులను అడగండి వెళ్ళి మరి. అడగ మీరు మాకు చెప్పగా మీరు ఎందుకు అలా మరి ఓన్లీ ఆ సోషల్ మీడియాలో వీడియోలు మాట్లాడితే అయిపోద్దా? దానికి ఏమన్నా పరిష్కారం వస్తుందా? అరే ఇప్పుడే కదా వాళ్ళు రిలీజ్ చేసింది. హ్యావ్ పేషెన్స్, ఓపిక లేదా? వాళ్ళు 18 రోజులు వాళ్ళు లేట్ చేయొచ్చు రిపోర్ట్, కానీ వాళ్ళు ఇప్పుడు అనగానే ఇప్పుడే అవుతుందా? హ్యావ్ పేషెన్స్, ఒక 1 వీక్ వెయిట్ చేయండి. సరే అండి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి, లేదా అన్ని రోజులు వెయిట్ చేద్దాంలేండి. సరే బ్రదర్, రాజేష్ బ్రదర్, మీరు పదవులు అనుభవించండి టీడీపీలో, ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, ఈ యొక్క క్రైస్తవులని దళితులు అందరినీ చూసుకుంటే పండుగ చేసుకోండి, ఓకేనా? అదే అప్పుడు నాకు అర్థమవుతుందండి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఇది నాకు అర్థమైంది. కానీ మీలా రాజకీయ విమర్శలు చేయడానికి రాలేదు నేను ఇక్కడికి. మీ మీద రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఒరిజినాలిటీ కూడా బయట అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్మిన వాళ్ళకి నాలాంటి వాడు అలాగే కనిపిస్తాడు, దాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు. సరే వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, ఇంకేముందని కాలం నిర్ణయించడానికి కేసు క్లోజ్ అయిపోయాక ఈ కేసు లైవ్ లో ఉన్నప్పుడు ఈ 18 రోజులు ఈ 14 రోజులు ఏదైతే ఉందో ఈ 14 రోజుల్లో హత్యావాగునుడు ఒక్కడో కాదని పట్టుకోలేదు. ఈ 14 రోజులు టైం ఇచ్చారు పోలీసులు. 14 రోజులు కాకుండా మీకు ఎంతకాలం టైం ఇవ్వాలి? ఇంకా ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టకపోతే చూడండి. అదే ఎలక్షన్ కు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీలాంటి వాళ్ళు. కానీ ప్రవీణ్ గారికి న్యాయం చేయడం చూడలే. ప్రవీణ్ గారికి న్యాయం చేయడం చూడలే. చట్ట ప్రకారం మాకు న్యాయం దొరికినప్పుడు ఏం చేస్తాము, అక్కడ దుర్మార్గులు కూర్చున్నప్పుడు ఏం చేస్తాము అని దింపడమే మా పని. ఇలాంటి మెరుపుకళలు చాలా ఉన్నాయి, చాలా మందిలో ఉన్నాయి. కానీ జనం నమ్మాలి కదా మీరు చెప్పిన మాట. దూరం లేదు, ఓకే, మళ్ళీ ఎన్నికలు రావడానికి అంత దూరం ఏం లేదు, ఓపిక పట్టండి. అదే మీరు వాడుకోండి, దీన్ని రాజకీయానికి వాడుకోండి, వచ్చే ఎలక్షన్ వాడుకోండి. ఇప్పుడు మీకు అధికారాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేస్తాము, చంపేసి యాక్సిడెంట్ అంటాము అంటే మేము చేస్తాం. ఇప్పుడు మీ మాటల్లో క్లియర్ గా మీరే చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఇది వాడుకుంటామని. పోయిన ఎలక్షన్ కి ఎవరు వివేకానంద రెడ్డి గారు మాట వాడుకున్నారు, మేము ప్రజాస్వామిక పద్ధతిలో మేము గుణపాఠం నేర్పుతాము. హ్యావ్ పేషెన్స్. ఏంటి ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. ఇది ఏ హత్య రాజకీయాలా? శవాల మీద చేసిండ్రో, ఎవరు హత్య చేసిండ్రో, ఎవరు దాన్ని ఎవరు చేశారు మీరు చెప్పండి. మీ అనుమానం ఎవరి మీద ఉంది చెప్పండి, మీ అనుమానం ఎవరి మీద ఉంది అది చెప్పడానికి. ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన, చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మావాడు పడ్డావు? చాలా సార్లు చెప్పినా ఇంకోసారి చెప్పొచ్చు కదా. నేను క్లియర్ గా చెప్పిన, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది ఆ యొక్క చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా అండ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నేను చెప్పిన. వాళ్ళందరూ ఈయన చంపాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు ఈయన ఒక్కరే కాదు, మొత్తం పాస్టర్లను ఖతం చేయాలని వాళ్ళకి ఒక ప్లాన్. అలా చంపాలనుకుంటే ముందు మిమ్మల్ని చంపేద్దరు కదా ఇలా మాట్లాడే వాళ్ళని. నా మీద కూడా అట్లాంటి అటెంప్ట్ జరిగినాయి గతంలో. ఓకే, అర్థమైందా? ఏదో ఒక ప్రూఫ్ పెట్టు నీ మీద జరిగిన. సర్లే పోలేండి మీరు అలాంటి ఊహల్లో ఉంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నిద్రపోయే ఊహలు ఎందుకుంటాడు? నా డోర్ కొట్టి ఒక నల్లోడు వచ్చి గన్ను పట్టుకొని వస్తే ఎందుకు ఊహలో ఉంటారు? ఇమ్మీడియట్ పోలీసు పారిపోయినాడు. ఎవరైనా నల్లోడు ఎవరు అంటే రాజేష్ టీడీపీలో పదవి ఇస్తే ఏది పడుతుంది మాట్లాడుతావు. అంతకుముందు ఇట్లా మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతానండి? మీ గొడవ నాకు ఎందుకు? మిమ్మల్ని ఎవడో సంపడానికి రాలేదని నేను అన్నానా? మీ మీద హత్య ప్రయత్నం జరగలేదని నేను చెప్పాను. టీడీపీతో ముందు మీరు ఎంతో కొంత జెన్యూన్ గా మాట్లాడే వాళ్ళు గతంలో. అంటే ఇప్పుడు ఇది హత్య అంటే జెన్యూన్, ఇది కాదండి నేను నిజం చెప్పి యాక్సిడెంట్ అంటే అది ఫేక్, అది పార్టీ గురించి మాట్లాడండి. చెప్తారండి, అది ఇన్వెస్టిగేషన్ రాకముందే మీరు హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తే అది హత్య అవ్వాలి అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. అక్కడ రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయింది, అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆ జరిగిన విధానం నాకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు నాకు తెలుసు, ఆయన్ని పిఎం చంపేస్తాడా అమిత్ షా చంపేస్తాడా అనేది నాకు తెలుసు. దాని మీద నేను చెప్పాను. అది ఎట్ల మీద పడ్డాడో క్లియర్ కనిపిస్తుంది. అది అంత ఈజీ కనిపిస్తుంది. మీద పడ్డం ఏంటి? ఏమన్నారు? విజయవాడలో చంపేశాడు అన్నారు, మళ్ళీ ఇక్కడ మీద పడ్డాడు అంటే ఏదో ఒక మాట మీద నిలబడండి. మీరు విజయవాడలో చంపేశారు అంటే డెడ్ బాడీ ఇక్కడ తెచ్చి పడేసినట్టు. మీరు ఇక్కడ ఉన్న కర్రల మీద రక్తం చూపిస్తున్నారేంటి? ఇక్కడ కర్రలతో కొట్టి చంపలేదు కదా మీ ఉద్దేశం ప్రకారం. ఎక్కడో విజయవాడలో చంపారు, అప్పుడు ఇక్కడ కర్రలు ఎందుకున్నాయి? ఇప్పుడే చూపెట్టిన నేను, అయినా కానీ మళ్ళీ సేమ్ మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏం చెప్పారు? నేనేమంటున్నా, ఆయన మీద వెహికల్ ఎట్లా పడ్డది అంటే మీ దగ్గర సమాధానం లేదు. యాక్సిడెంట్ జరిగితే పడుతుంది, దానికి సమాధానం ఎలా వస్తుందండి? ఇగో ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు ఏమండి నేను మాట చెప్తాను, మీరు జాగ్రత్త వినండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి.
ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలీసు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఆయన దగ్గర నుంచి లేపిన తర్వాత 3 కుర్రోళ్ళు వచ్చారట, ఆ బండి లేపారు. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసింది ఇదే ఫైనల్ అనుకోకండి. మీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇంకా పోలీసులు అట్టే పెట్టారు. ఎప్పుడైతే బాడీని వీళ్ళు వెళ్ళి చూసినప్పుడే ఆ బండిని లేపటం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వీడియో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గర మాస్క్ పెట్టుకుని కల్చర్ పెట్టుకుని పడిపోయి చనిపోయినాడండి. ఆయన ఎవరో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి మరి? ఆ మాస్క్ తీరా, కల్చర్ తీరా? ఈ కారు, ఈ వైట్ కారు కంటిన్యూస్ గా ఆయన వెనకాల ప్రతి చోట ఉన్నది. అలా కాదండి, ఆయన విజయవాడలో చంపేస్తే ఎట్లా మీద పడి ఉన్నది చూడండి ఈ వెహికల్. ఏమండి అన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి యాక్సిడెంట్ చూసినా ఎక్కడ కూడా ఏది వెహికల్ ఒక దగ్గర పడుతుంది, ప్రవీణ్ డెడ్ బాడీ ఒక దగ్గర పడుతుంది, రెండు బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి. అది డిఫరెంట్ అవుతుంది యాక్సిడెంట్. ఇది కానే కాదు యాక్సిడెంట్, అది క్లియర్ గా అర్థమవుతుంది. చిన్నపిల్లలని ఊహాగానాలు అంటారు సార్, ఇట్లనే ఊహాగానాలు అంటారు. మీరు అన్నట్టు అది మర్డర్ అయితే ఏమంటే రాజ్భవన్ గారు వినండి, మీరు అన్నట్టు అది మర్డర్ అయితే ఆయన పోస్ట్ మార్టం దగ్గర, ఆయన పోస్ట్ మార్టం లో 5 పెద్దలు ఉన్నారు. మన తరపున క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున 5 పెద్దలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకవేళ హత్య అయితే హత్యకి సంబంధించిన ఏ గాయమైనా వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేశారేమో అడగండి. ఎవ్రీబడి గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మీరు ఒక్కరే నిజాయితీపరుడు, ఉన్న వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా చేయించాలి. పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఓకే, ఎఫ్ఐఆర్ పంపించండి పోనీ అమెరికా నుంచి. లేదు, అవసరం లేదు, గవర్నమెంట్ అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయించవచ్చు. మీరు చేయండి, లేకపోతే వచ్చి ఇంకే ప్రైవేట్ వాళ్ళు కూడా మీరు నంబర్ వాళ్ళని కూడా కొనేసారంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్సిడెంట్ అని చెప్తారు, వాళ్ళని కూడా కొనేసారంటారు. కాబట్టి మీరు చేయండి. నేను కూడా ఎన్నో క్రిమినల్ కేసులకి హెల్ప్ చేసిన, ఏది నేను లాయర్లతో కూడా మాట్లాడినా. ఒకవేళ గవర్నమెంట్ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మనం ప్రైవేట్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, అర్థమైందా? సో మీకు నచ్చింది చేయించండి రాజ్బోడ గారు, మీరు వేరే చేయించండి, లేదా మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించుకుంటారు. మీరు తెలంగాణలో ఒకవేళ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు అక్కడ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించండి. మీకు నచ్చిన ప్రయత్నాలు అన్ని చేయించండి. తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. సింపుల్. ఓకే, ఒక కాలర్ ఉన్నారు జగదీష్ ఉన్నారా? కాలర్ ఉన్నారు, బయట నుంచి మచిలీపట్నం చేశారనుకుంటా. జగదీష్ గారు మాట్లాడండి. జగదీష్ గారు, ఎస్ రైట్. ఎవరైనా ఏదైనా అనుమానాల గురించి మాట్లాడాలి అనుకుంటే మాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. 69316611, అలాగే 69316622, 04069316611 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు లైవ్లో మాట్లాడవచ్చు. మీకున్న సహేతుకమైన అనుమానాలపై మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు. ఎస్, ఇప్పటివరకు అనిల్ మాట్లాడుతూ ఉన్నారు. రాజ్బోడ, ఎస్ అనిల్ గారు, రాజ్బోడ నేను అవసరమైతే ప్రైవేట్గా చేయిస్తానని అంటున్నారు. మరి ఇండియాకు వస్తారా ఆయన? అది ఆయన ఒక్కటి బ్రదర్, ఈ ఇంటర్నెట్ వచ్చినాక ప్రపంచం చాలా చిన్నగా అయింది. ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నా ఏ పని అయినా 2 నిమిషాలు చేయించవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఓకే, అనిల్ గారు ఏమంటారు? బోడ గారు, మీకు అనుమానాలు ఇంకా ఉంటే దయచేసి ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు డిస్కరేజ్ చేయట్లేదు. మీకు లోకల్గా ఏమైనా సపోర్ట్ కావాలంటే నాకు టచ్లోకి రండి. లీగల్గా మీరు కరెక్ట్గా ఉంటే ముందుకు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీకున్న ప్రతి హక్కు వాడుకోండి, అందులో క్వశ్చన్ లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు కరెక్ట్గా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని అంటే బేస్లెస్గా దీన్ని ఇంకా దాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేయకుండా ఎవ్వరం చేస్తలేము బ్రదర్. ఓకే, మీకు ఎట్లయితే అనిల్ బ్రదర్, మీరు ఎట్లయితే దాని యాక్సిడెంట్ అని మీకు చెప్పే హక్కు ఉందో, అది మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి దానికి మాకు దాన్ని అసెస్ చేసిన దాన్ని బట్టి మాకు కూడా చెప్పే హక్కు ఉంటది. అది ఎవడు తప్పుదో పట్టిస్తలేడు. అర్థమైందా? ఆ హక్కును హరించేటువంటిది ఎవరికి లేదు, ఆ హక్కు ఎవరికి లేదు. మీరు ప్రొసీడ్ కండి. కేపాల్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు, తర్వాత హర్ష్ కుమార్ గారు రీపోస్ట్ అన్నాడు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి వాళ్ళు ముందుకు వచ్చి ఆ దిశలో ముందుకు వెళ్ళాలి అని నేను కూడా కమ్యూనిటీ తరపున నేను కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చిన కారణము సార్, ఇక్కడ పొలిటికల్గా అంటే వాస్తవాలు మనకున్న ఇక్కడ మన ఎకానమీ కానీ జాబ్స్ కానీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ మత ఘర్షణలు లేనిపోని ఇవి పెట్టుకొని
ఇప్పుడు నేను అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. కొన్ని వేల మంది అనిల్ బ్రదర్ వేల మంది ఆ విషయం ఇక్కడ ఓన్లీ డెత్ గురించే మాట్లాడదు, ఈ రిపోర్ట్ రిలేటెడ్ మాట్లాడదు. ఎందుకంటే అది యూఆర్ టేకింగ్ ఇట్ ఇన్ టు ఏ బిగ్గర్ ఇష్యూ, బిగ్గర్ డిఫరెంట్ ఇష్యూ. మీరు దేశం అభివృద్ధి గురించి అది దాని గురించి దానికి అది పెద్ద టాపిక్, దానికి ఈ హత్యకి సంబంధం లేదు. అంటే అంటే అవసరమైన ఇష్యూస్ చాలా ఉన్నాయి, కానీ దీని మీద లియో గారు కూడా ఏదో మాట్లాడాలనుకున్నారు మీతో. లియో గారు కూడా మీతో ఒకటి మాట్లాడాలనుకున్నారు. లియో గారు, Boda garu, it's nice meeting you. I saw your videos and you expressed your point of view, which we respect. And suppose if you have any evidence that you think can revoke this case, ఈ కేసును మళ్ళీ రివోక్ చేసేంత మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఇట్ విల్ హెల్ప్ అస్ అగైన్ టు రివోక్ దిస్ కేస్. దిస్ కేస్ ఇస్ నాట్ ఓవర్. లెట్ అస్ టెల్ దట్ టు ఎవ్రీవన్. వాట్ ఎవర్ ఇస్ ద ప్రైమరీ ఫేస్, వాట్ ఎవర్ రిపోర్ట్స్ దే హ్యావ్ గివెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఈవెన్ టుడే అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ విత్ ఓపెన్ హ్యాండ్స్. వాళ్ళు అడుగుతున్నారన్నమాట, ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే మాకు ఇవ్వండి, వి విల్ రివోక్ ది కేస్ అంటున్నారు. మన దేశంలో దౌర్భాగ్యము ఒకటి, ఈ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలన్నీ అవి ఇండిపెండెంట్ పనిచేయాలంటే ఎట్లయితే ప్రజాప్రతినిధిని ప్రజలే ఎన్నుకున్నట్టు ఈ పోలీసు అధికారులను కూడా డెసిషన్ మేకింగ్ లో ఉన్నటువంటి కీ పీపుల్ ని మాత్రం ప్రజలే ఎన్నుకున్నప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే ఆ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తాయి. ఇది మీకు నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. అంటే ఇప్పుడు జస్ట్ టు కైండ్ ఆఫ్ సపోర్ట్ యువర్ స్టేట్మెంట్ అండ్ మై స్టేట్మెంట్, నేనేమంటున్నానంటే సపోజ్ సాక్ష్యాధారాలు ఉంటే ఇలాంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఓపెన్గా ఇచ్చేసేయండి. దే విల్ ఎక్స్పోజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. టైం తీసుకుని కూడా ఇప్పుడు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి టీవీ ఛానల్స్కి ఇచ్చేయండి. దే విల్ ఎక్స్పోజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. వాట్ స్టాప్స్? ఏమంటున్నాము, ప్రజలకు చెప్పడంతో పాటు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కాబట్టి మనము ఒక అటార్నీ ద్వారా ఒక కోర్టులో కేసు వేయడము, కోర్టులో కేసు వేసినప్పుడు ఆధారం లేకుండా అయితే ఆల్ రైట్స్ టు గో యాజ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఆల్సో. మనం చేయొచ్చు అది. బోడా గారు, ఇక్కడ ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 19 రోజులు పోలీసులు చాలా సుదీర్ఘ రాజేష్ మాసాన్ ఉన్నారా పీసీఆర్? ఓకే, పోలీసులు చాలా సుదీర్ఘ విచారణ జరిపారు. ఇందులో కొన్ని అనుమానాలు వచ్చాయి, కొన్ని విమర్శలు వచ్చాయి, కొన్ని పుకార్లు వచ్చాయి, కొన్ని రూమర్లు వచ్చాయి, కొన్ని అవాస్తవాలు వచ్చాయి, కొన్ని భావోద్వేగాలు కూడా వచ్చాయి. సో వీటన్నిటి నడుమ విచారణపై మాకు నమ్మకం ఉంది. కేవలం కొంతమంది పనిగట్టుకుని భావోద్వేగ